ఒక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటన పట్టుకొని వైసీపీ తెగ రాజకీయం చేస్తుంది. ఒక రౌడీ షీటర్ మరణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కుర్ర రాజకీయంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సరే ఓకే. కాపుల మీద వైసీపీకి ప్రేముంది. జగన్‌కి ప్రేముంది అనుకుంటే, మరి ముద్రగడ పద్మనాభం గారు గత 10 రోజులుగా హైదరాబాదు గచ్చిబౌలి యశోద ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మన ముద్రగడ పద్మనాభం గారు కాపు గదా! కాపు నాయకుడు గదా! అనేక కాపు ఉద్యమాలు చేసిన వ్యక్తి గదా! అందులో జగన్‌కి గత ఎన్నికల సమయంలో ఉపయోగపడ్డ వ్యక్తి గదా! జగన్ కోసం తన కాపు సామాజిక వర్గాన్ని వదులుకొని రెడ్డి అనేటువంటి ఒక సర్‌నేమ్‌ని తన పేరులో పెట్టుకున్న వ్యక్తి గదా! ఆ పరిస్థితి జగన్ వల్ల వచ్చింది గదా! జగన్ ట్రాప్‌లో పడటం వల్ల వచ్చింది గదా! మరి అలాంటి వ్యక్తి వెంటిలేటర్ మీద ఉంటే జగన్‌కి పరామర్శించే తీరిక లేదా? ఇది నా క్వెషన్ గాదు. ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి క్వెషన్. ఇవాళ క్రాంతి ఒక ట్వీట్ చేశారు. రౌడీ షీటర్లని లేదు గుండాలని పరామర్శించడానికి జగన్ గారికి తీరుకుంది గానీ, ఆయన కోసం పనిచేసి, కాపు ఓట్లని జగన్‌మోహన్ రెడ్డి గారికి వేపించటం కోసం పనిచేసి, పవన్ కళ్యాణ్ గారికి కాపు ఓట్లు పోకుండా ప్రయత్నం చేసి, చివరికి జగన్‌మోహన్ రెడ్డి గారి కోసం తన కులాన్ని వదులుకొని తన పేరులో రెడ్డి పేరు చేర్చుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించే తీరిక లేదా? అని చెప్పేసి క్రాంతి గారు క్వెషన్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి నిజమే జగన్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సాయి కృష్ణ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ఓకే. కానీ ముద్రగడ్డ గారిని ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు పలకరించడానికి వెళ్ళలేదు? ఆయన వెళ్ళలేదు. జగన్ గారితో పాటు కాపుల కోసం మేము ఉన్నామని చెప్తున్నటువంటి అంబటి రాంబాబు గాని, పేర్ని నాని గాని, కన్నబాబు గాని, బొత్స సత్యనారాయణ గాని వీళ్ళెవరూ పోలేదు. వెళ్ళాలి గదా! పెద్ద కాపు నాయకుడు కదా పాపం ఆయన. ఆయన్ని పరామర్శించడానికి టైం దొరకకపోవటం ఏంది వీళ్ళకి? అంటే ఇక్కడ క్రాంతి గారి ఒపీనియన్ అయినా చాలా మందిలో ఉన్న ఒపీనియన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలంటే మినిమం వాళ్ళ మీద రౌడీ షీట్ ఉండాలి. మినిమం కనీసం అత్యాచారం కేసులో, గంజాయి కేసులో, పోక్సో యాక్ట్ ఏదో ఒకటి ఉంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి, పలకరించడానికి పోతారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద ఏమీ లేవుగా. అలాంటి కేసులు, అలాంటి ఆరోపణలు ఏమి లేవుగా. ఉంటే గింటే రాజకీయ పరమైన ఆరోపణ తప్ప ఇలాంటి నేరపూరితమైనటువంటి ఆరోపణలు లేవుగా. మరి నేరపూరితమైన ఆరోపణలు లేనప్పుడు జగన్ గారు ఎందుకు పరామర్శిస్తారు? ఇది చాలా మంది వేస్తున్న క్వెషన్. ఇప్పుడు క్రాంతి గారు మాత్రమే కాదు ఈ క్వెషన్ వేస్తుంది చాలా మంది వేస్తున్నారు. అంటే జగన్ గారు పరామర్శించాలంటే ఇప్పుడు తెనాల్లో పరామర్శించారు గంజాయి బ్యాచ్. తర్వాత ఒకసారి మళ్ళా పల్నాడు జిల్లా వెళ్ళారు. బెట్టింగ్‌లో నష్టపోయి చనిపోయినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని పలకరించడానికి. ఇప్పుడు మొన్న ఒక రౌడీ షీటర్ లాకప్ డెత్‌లు చనిపోతే చనిపోయాడు అనే ఆరోపణ ఇప్పటికైతే నేను నిర్ధారించట్లేదు గానీ, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఓకే. ఆ కుటుంబాన్ని పరామర్శించొచ్చు గాక. ఎందుకంటే చట్టపరంగా పోలీసులు చేసిన తప్పు కాబట్టి. కానీ మన ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి ఎందుకు పోలే? ఇది జగన్ సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఏమంటారు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.